జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం. ధనప్రాప్తి పొందాలి అంటే మొట్టమొదటి సూచన వాస్తులో ముఖ్యంగా మన గృహంలో 8 దిక్కులు అనేవి ఉంటాయి ప్రతి గృహానికి కూడాను. అయితే 8 దిక్కులు గనక సక్రమమైనటువంటి డిగ్రీల్లో గనక గృహ నిర్మాణం చేపడితే ధనప్రాప్తి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఏమిటి, మనం నివసిస్తున్న గృహానికి మనం ఎన్ని డిగ్రీల్లో తూర్పుని ఉంచాం, ఎన్ని డిగ్రీల్లో ఉత్తరాన్ని చూపించాం. అంటే ఉత్తరం 0 డిగ్రీ ఉంటే తూర్పు 90 డిగ్రీలు ఉండాలంటాడు. ఎప్పుడైతే ఈ డిగ్రీల ప్రకారంగా బలంగా ఉందో దానికి తగ్గట్టుగా అక్కడ సింహద్వారాలు కూడా అంత బలంగా ఏర్పడతాయి. ఇక్కడ సింహద్వారాలకు ఉచ్చనిచ్చ స్థానాలను కాదు, అక్కడ కొలతకి సంబంధించినటువంటి ద్వారాలు ఆ కొలతలో ఎన్ని అడుగుల వరకు ద్వారాన్ని ఏర్పాటు చేయాలి. అన్ని అడుగులకు ద్వారం ఏర్పాటు చేసేందుకు సింహద్వారాన్ని మనం పెడుతున్నాము. యజమాని ధనాన్ని తీసుకొచ్చేది, ధనాన్ని ఖర్చు పెట్టేది ఆ ద్వారం నుంచి. ఆ విధంగా ఆ సింహద్వారాన్ని బలం చేకూర్చే విధంగా అన్ని డిగ్రీలో కనుక పెట్టినట్టయితే తప్పకుండా ధనప్రాప్తి వస్తుంది. అంటే ప్రతి గృహము కూడాను సమదిక్కులో ఉన్నట్లయితే దానికి తగ్గ సింహద్వారాన్ని ఏర్పాటు చేసి ఆ ద్వారం నుంచి యజమాని నడక కనుక మొదలుపెట్టినట్టయితే తప్పకుండా ధనప్రాప్తి లభిస్తుంది, ఆ గృహంలో ధనం నిల్వ ఉంటుంది అంటాడు. అదేవిధంగా ఈ దిక్కులన్నీ కూడా సరిగా ఉండాలి అంటే మనకు అనుకుంటుంటాం, ఏమండి పట్టణాల్లో కదా మాకు దిక్కు రాదండి, రోడ్డు ఇట్లా వేశారు కదా అంటారు. అప్పుడు ఏం చేస్తాము, సమదిక్కు కాకుండా విదిక్కులో ఉంటాయి గృహాలు. విదిక్కులో ఉండే గృహాలకి ద్వారాలు ఎక్కడ పెట్టాలో అక్కడ ద్వారాలు పెట్టాలి. అంటే ముఖ్యంగా మనం నివసిస్తున్న గృహానికి దిశానిర్దేశం చేసేటువంటి సింహద్వారం గనక సరి అయినటువంటి దిక్కు ప్రకారంగా బలంగా ఉంటే తప్పకుండా ఆ గృహంలో ధనం నిల్వ ఉంటుంది, అందులో ఇంకా వేరే ఆలోచన లేదు అంటాడు వాస్తులో. కనుక అటువంటి ద్వారం ఉండే విధంగా మనం ఏర్పాటు చేద్దాము, విశేషమైనటువంటి ధనయోగాన్ని పొందటం అనేది జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.